మన ఛానల్లో వచ్చే టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసిన తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శివ. అండ్ ఇవాళ వీడియోలో మీకు వాట్సాప్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఒక అద్భుతమైన యాప్ని అయితే పరిచయం చేయబోతున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, డిస్ప్లే మీద వాట్సాప్ పంచ్ కనిపిస్తుంది కదా. సో ఈ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి మీ ఫోన్లో. నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నట్లయితే కొన్ని పర్మిషన్స్ అయితే అలౌ చేయమంటుంది. అలౌ చేయండి. అలౌ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ అప్లికేషన్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, అంటే ఫీచర్స్ అనమాట. సో ఈ ఫీచర్స్ని ఉపయోగించి మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. వీటి గురించి అయితే నేను షార్ట్కట్లో మీకు చెప్పేస్తాను. సో ఒక్కొక్క దాని నుంచి విడివిడిగా చెప్పాలంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మన ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి వాక్ అండ్ చాట్. మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీని ద్వారా ఏంటంటే మనం నడుస్తూ చాటింగ్ చేస్తూ ఉంటాం కదా. సో అట్లాంటి టైంలో ఇది మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఓపెన్ చేసినట్లయితే కొన్ని పర్మిషన్స్ అయితే అలౌ చేయమంటుంది. మీరు అలౌ చేసేయండి. ఓకేనా? అలౌ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, వాక్ అండ్ చాట్ అని కనిపిస్తుంది కదా. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒపాసిటీ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, వాట్సాప్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో మనం నడుస్తూ చాటింగ్ చేసినప్పుడు మనకి ఎదురు ఏమొస్తుందో మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట దీని ద్వారా. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు, వాట్సాప్ షార్ట్ కట్. సో దీని ద్వారా ఏంటంటే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. షేక్ టు ఓపెన్ వాట్సాప్ అని కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనం జస్ట్ మొబైల్ని షేక్ చేస్తే వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? చూసారు కదా. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే వాట్సాప్ అనే యాప్స్లో ఎక్కడ ఉందో వెతుక్కోకుండా సో ఈజీగా షేక్ చేసి వాట్సాప్ని ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీకు ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు, వాట్సాప్ ఫాజ్. సో దీని ద్వారా ఏంటంటే మనం వాట్సాప్ను ఫాజ్ చేసినట్టయితే మన నుంచి మెసేజ్లు వెళ్ళడం కానీ సో మనకి మెసేజ్లు రావడం కానీ జరగవన్నమాట. ఓకేనా? సో ఎవరైనా సెండ్ చేస్తే మెసేజ్ అది సెండ్ అవ్వదు. అంటే మనకి టిక్ చూపిస్తుంది కదా, నేను ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి మీకు. సో దీన్ని ఈ విధంగా ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ నేను ఒక మెసేజ్ని పంపిస్తాను చూడండి. సో మెసేజ్ని అయితే సెండ్ చేశాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ టిక్ మార్క్ రాలేదు, అంటే ఈ మెసేజ్ ఇక్కడ నుంచి వెళ్ళలేదన్నమాట. సో అలాగే ఎదుటి వాళ్ళు మనకి ఏదైనా మెసేజ్ పంపిస్తే ఈ విధంగానే చూపిస్తుంది, అంటే మెసేజ్ సెండ్ అవ్వదు. మన నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మెసేజ్ అన్సేవ్డ్ నెంబర్. సో దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. మన కాంటాక్ట్లో లేని నెంబర్తో మనం చాటింగ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడే ఆ నెంబర్ని ఎంటర్ చేసి ఆ నెంబర్తో స్పెసిఫిక్గా మనం చాటింగ్ చేయొచ్చు. సో ఆ విధంగా అది యూజ్ అవుతుంది. అండ్ వచ్చేసరికి వాట్సాప్ బబుల్. సో దీని ద్వారా ఏంటంటే మన వాట్సాప్కి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు సో అది మనకి డిస్ప్లే మీద కనిపిస్తుంది అనమాట. ఓకేనా? డైరెక్ట్గా డిస్ప్లే మీద కనిపిస్తుంది. సో ఆ విధంగా యూజ్ అవుతుంది. అండ్ వాట్సాప్ క్లీనర్. సో దీని ద్వారా ఏంటంటే వాట్సాప్లో ఉన్న జంక్ ఫైల్స్ కానీ అదర్ ఫైల్స్ కానీ, అంటే వేస్ట్ ఫైల్స్ ఉంటాయి కదా, సో వాటిని మనం క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి స్టేటస్ సేవర్. సో దీని ద్వారా ఏంటంటే మన ఫ్రెండ్స్ స్టేటస్ని పెడుతూ ఉంటారు కదా, సో వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఫ్రాంక్ చాట్. మీరు చూడొచ్చు, ఈ ఫ్రాంక్ చాట్ ద్వారా ఏంటంటే ఒక కాంటాక్ట్ని మనం క్రియేట్ చేసుకొని వాళ్ళతో మనం చాటింగ్ చేసుకున్నట్లుగా ఫేక్ చాటింగ్ చూపించవచ్చు అనమాట ఫ్రెండ్స్కి. ఓకేనా? సో ఇది మీకు తెలిసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫీచర్ మనం చూసినట్లయితే స్క్వేర్ ఫిట్ ఫోటో. సో దీని ద్వారా ఏంటంటే మనం ఎలాంటి ఫోటో అయినా స్క్వేర్ రూపంలో క్రియేట్ చేసుకొని అది మన ఫ్రెండ్స్కి కానివ్వండి లేదంటే వాట్సాప్లో కానీ షేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో స్క్వేర్ ఫిట్లో తయారు చేసుకొని వాటిని షేర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోటో ఓవర్లే. దీని ద్వారా ఏంటంటే మన వాట్సాప్లో బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటోని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు తెలిసి ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా యాడ్స్ వస్తే క్లోజ్ చేయండి. ఒక ఫోటోని ఈ విధంగా మనం సెట్ చేసుకొని ఫోటో ఓవర్లేని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీని పెంచుకోండి.
అని తగ్గించుకోండి. సో ఈ విధంగా తగ్గించుకున్న తర్వాత మీరు చూడొచ్చు. వాట్సాప్ ఓపెన్ చేస్తాను. సో ఈ విధంగా మనకి వాట్సాప్లో బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మీకు ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన ఫీచర్ వచ్చేసరికి యాసిల్ ఫేసెస్. సో వీటి ద్వారా ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఈ రకరకాల ఫేసెస్ ఉంటాయి కదా, సో ఈ ఫేసెస్ని మన ఫ్రెండ్స్కి సెండ్ చేయొచ్చు. ఓకేనా. సో మనం కొత్తగా క్రియేట్ చేసుకోకుండా ఇక్కడ ఉన్న ఫేసెస్ అన్నీ మన ఫ్రెండ్స్కి సెండ్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచే. సో ఈ విధంగా ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువగా వాట్సాప్ బాగా యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. సో ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్కి మీరు మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.